కొండమిట్టలో ఉన్నటువంటి గుండాలమ్మ మహోత్సవం జాతర జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ ఏకమై గత 33 సంవత్సరాల ముందు ప్రారంభించినటువంటి ఈ గంగాలమ్మ గుడి ఈరోజు దివ్యంగా వెలసిల్లుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతో జాగ్రత్తగా రోజు పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి నుంచి గత 33 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఒక జాతరే కాకుండా ఇక్కడ అన్ని అమావాస్య పూజ కానివ్వండి, పౌర్ణమి కానివ్వండి, అన్ని పూజలు కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి గుండాలమ్మ ఆశీస్సులు అందరికీ కావాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఒక గుడి కావాలంటే ఇక్కడనే వినాయక గుడి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే గుండాలమ్మ కూడా ఇక్కడే ఉంటుంది. అందరు భక్తులు కూడా ఇక్కడ ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది అందరూ సుఖ సంతోషాలతో ఆర్థికంగా అన్ని విధాలా అందరూ బాగుండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గుండాలమ్మ గుడి తెర తీసినాము. చీఫ్ గెస్ట్గా వచ్చి సికే లావణ్య అండ్ సికే బాబు వచ్చినారు. ఈరోజు మార్నింగ్ వచ్చి తెర తీసి ఆయన వెళ్ళినారు. ఆయన మేడం వచ్చి లావణ్య గారు వచ్చి చక్కగా మాట్లాడినారు ఈ గుడి గురించి. ఇక్కడ గుడి గురించి మాట్లాడుతూ రవినాయుడు అని ఆయన కూడా కొన్ని మాట్లాడినాడు. తిరిగా ఇంకొక 2-3 మాట్లాడేసి నేను మురుగేశన్, రాజశేఖర్ ఇక్కడ ఎక్కువ మేమే ఉండేది. ఇక్కడ మిగతా వాళ్ళకు ఉన్నారు. అదే కొన్ని ఆర్గనైజేషన్ దీంట్లో కొన్ని తిరుగుతూ ఉన్నాము. ఇది 33 సంవత్సరం కాబట్టి ఇక్కడ వచ్చి పెళ్లి కాలం వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. ఒకటి పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ అమ్మవారి ఇది అనుగ్రహంతో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి చాలా మంది మహిమ అది కాబట్టి అందరూ ఇప్పుడు వచ్చి పోతా ఉన్నారు. ఇది వచ్చి వాళ్ళు ఇచ్చిన మా శక్తి, ఆమె ఇచ్చిన శక్తి మేము చేస్తూ ఉంటాము. ఇంకేదైనా కావాలన్నా పోసినారు. అమ్ములి పోసినారు. సాయంత్రం కుంభగూడు వేస్తూ ఉంటారు. తిరిగి కార్యక్రమం వచ్చి ఉంటుంది. అది కరెక్ట్గా మేము చెప్పలేకపోతూ ఉంటాము. రేపు వచ్చి బ్యాండ్ వాద్యంతో ఇక్కడ నుంచి ఓం శక్తి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఊరేగింపు వచ్చి మన అమ్మవారికి మాల వేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అది లాస్ట్ ప్రోగ్రాం. అది రేపు బుధవారం సాయంత్రం.